హలో వ్యూవర్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గాల్ బ్లాడర్లో స్టోన్స్. మనతో పాటు డాక్టర్ సారిక గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్ గారు, చాలా మందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయని. సో రకరకాల ప్రాబ్లమ్స్ అనుకుంటారు. సో డైరెక్ట్గా మనం స్టోన్స్ గురించి కాకుండా నార్మల్గా గాల్ బ్లాడర్లో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తారా? సో ఎక్కువ కాలంగా బాధపడుతున్న సమస్య, కొంతకాలంగా దీని గురించి విసిగిపోయి ఎక్కడ ట్రీట్మెంట్స్ దొరక్క వెంటనే పెయిన్ రాగానే సర్జరీస్కి వెళ్ళిపోయే ఒక కండిషన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ముఖ్యంగా ఈ వ్యాధిని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ప్రతి ఒక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ని మనం సర్జికల్ స్టేజ్ వరకు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ ఫర్ దిస్. సో దీనికంటే ముందుగా మనం అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం చూసినట్లయితే గాల్ బ్లాడర్ అనేది ఒక పిత్తాశయం మన లివర్ వెనకాల ఉంటుంది అనమాట. దాని ఫంక్షన్ ఏంటి అని అంటే మనకి రైట్ సైడ్ రిబ్స్ కింద ఉంటుంది, లివర్కు బ్యాక్ సైడ్ ఉంటుంది. సో చిన్న పౌచ్ లాగా ఉంటుంది అనమాట. బ్లాడర్ అంటే ఇన్ ద సెన్స్ పౌచ్. సో ఇదేం చేస్తుందంటే దీని ఫంక్షన్ వచ్చేసరికి మనం తీసుకునే ఆహారంలో ఎక్కడైతే కొవ్వు నిలువలు ఎక్కువగా ఉంటాయో, కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందో, సో అది డిజాల్వ్ అయిన తర్వాతనే మనకి మెటబాలిజంకి యూజ్ అవుతుంది. ఫ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో. సో ఎప్పుడైతే ఈ బైల్ అనేది సెక్రెట్ అవుతుందో అదొక కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్గా ఉంటుంది అనమాట. అది రిలీజ్ అయ్యి ఫ్యాట్స్ని చిన్న చిన్న పార్టికల్స్గా చేసి అది మన యొక్క నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్కి అది సెండ్ చేస్తుంది. ఈ బైల్ అనేది సరిపోకపోవడం వల్ల కూడా ఈ బైల్ స్టోన్స్ అంటే చిక్కగా అయిపోతుంది బైల్. సో చిక్కగా అయిపోయి అది స్టోన్స్ కింద ఫామ్ అవుతుంది, పైలప్. చిన్న 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 స్టోన్స్గా ఉంటుంది. తర్వాత అవన్నీ కూడా అతుక్కొని ఒక పెద్ద ముద్దలాగా కూడా తయారవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఎక్కువగా వాటర్ తీసుకొని వాళ్ళల్లో, నిద్ర సరిగ్గా లేని వాళ్ళల్లో, ఎక్కువగా జంక్ ఫుడ్ తినే వాళ్ళల్లో, ఎక్కువ ఫ్యాట్ లైక్ చీజ్ కానీ లైక్ మీట్ ప్రోడక్ట్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, సో మనకి బయట దొరికే ఏవైతే ఎక్కువ కొవ్వు నిల్వలు ఉండే ఫుడ్ పార్టికల్స్ ఎక్కువగా తిన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ గాల్ బ్లాడర్లో మనకి స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ స్టోన్ బ్లాడర్లో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ వన్స్ ద స్టోన్ మూవ్స్ ఆన్, మన మూవ్మెంట్ అయ్యేటప్పుడు అది మూవ్ అవుతుంటుంది. మూవ్ అయినప్పుడు గాల్ బ్లాడర్ నుంచి మనకు ఒక చిన్న పైప్ అనేది స్ట్రక్చర్ మన స్టమక్ కింద భాగంలో పేగుకి అటాచ్ అవుతుంది అనమాట. త్రూ దట్ ఓన్లీ ఆ బైల్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ స్ట్రక్ అవుతుంది అనమాట. దట్ డక్ట్ ఏమైతే ఉంటుందో అది బ్లాక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద స్టోన్. దెన్ స్టార్ట్స్ ద పెయిన్. తెలుసుకున్న వెంటనే మనం 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఉన్న చిన్న చిన్న స్టోన్స్ని మనం వెంటనే రిమూవ్ చేసుకోగలిగితే కనుక ఈ ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది. రెండోది ప్రొఫైలాక్సిస్, అంటే దే హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫార్మ్ దట్ స్టోన్స్ అనే అర్థం. సో దెర్ మెటబాలిజం ఈజ్ నాట్ క్వైట్ యాక్టివ్. అంటే ఏదైతే కొలెస్ట్రాల్ మెటబాలిజం ఉంటుందో దట్ వాస్ ఫ్యాట్ మెటబాలిజం, ఇట్ ఇస్ నాట్ క్వైట్ గుడ్ అనమాట. బ్యాలెన్స్డ్ స్టేట్లో లేకపోయినప్పుడు కూడా ఇలా ఉంటుంది. సో ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో హూస్ ఎవర్ హ్యావింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్, సో వీళ్ళు ఎక్కువగా హైడ్రేషన్ తీసుకుంటూ మంచి స్లీప్ మెయింటైన్ చేస్తూ ఎక్కువ రిచ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. ద ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈజ్ ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి, ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించుకుంటూ రావాలి, ఫాస్టింగ్స్ అనేది చేయకూడదు. ఒబేసిటీలో ఉన్నా కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ మోడ్లో అనేది ఉండాలి వాళ్ళు. స్కిప్పింగ్ మీల్స్ అనేది ఉండకూడదు అనమాట. ఎప్పుడైతే మనకి గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటుందో అది సెప్సిస్ స్టేజ్లోకి వెళ్ళి అది కుళ్ళిపోవడం కూడా అవుతుంది అనమాట. సో అట్లాంటప్పుడు విపరీతమైన వాంతులు ఉంటాయి, భయంకరమైన పెయిన్, ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్తూ ఉంటుంది పెయిన్ అనేది. అండ్ యూరిన్ బాగా ఎల్లోయిష్గా గ్రీనిష్గా వస్తూ ఉంటుంది, వైట్ చాక్ లైక్ స్టూల్స్ ఉంటుంది, మన మోషన్ అనేది ఎల్లో కలర్లో లేకుండా ఉండడం, జాండిస్ రావడము. సో కొంచెం సెవియర్ సెప్సిస్ స్టేట్లోకి వెళ్తాయి అనమాట. అండ్ ఒకవేళ అదే స్టోన్ కనుక మన ప్యాంక్రియాస్ కూడా దాని సైడ్ బై ఉంటుంది. సో ఒకవేళ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అక్కడ ఏమన్నా స్ట్రక్ అయితే కనుక ప్యాంక్రియాటైటిస్, ఇట్ ఈస్ ఏ ఫ్యాటల్ డిసీజ్ అంటాం అనమాట. ఇఫ్ దే గెట్ దట్ ప్యాంక్రియాటైటిస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. మనం ఇమీడియట్ అటెన్షన్ ఇవ్వకపోతే వీ మే లూజ్ ద పేషెంట్ ఆల్సో. వెన్ యూ ఐడెంటిఫై ద థింగ్స్ through diet, through regular lifestyle and through homeopathy medicines, it will give the beautiful results. Homeocare International, we have a 2 kind of treatments. First, acute presentation ki treatment istam, vomitings immediate ga taggipotayi, pain taggutundi. సెప్సిస్ స్టేజ్ నుంచి వీ కెన్ గెట్ బ్యాక్ ద పేషెంట్. సో ముందు అది ప్రివెంట్ చేసిన తర్వాత, పెయిన్ అనేది తగ్గించిన తర్వాత వీ విల్ గివ్ ఏ లాంగ్ యాక్షన్ రెమెడీస్ ఇస్తాం అనమాట. అంటే ఆ స్టోన్స్ అనేది కరిగిపోవడానికి మెడిసిన్స్ ఇస్తాం. సో సైజ్ యూజువల్లీ చాలా 8 mm, 7 mm, 12 mm, 18 mm వరకు కూడా సైజెస్ ఉంటాయి స్టోన్స్లో. సో యూజువల్లీ ఇట్ ఈస్ మోర్ దాన్ 8 mm అయితే కనుక
పీపుల్ విల్ టెల్ టు గో ఫర్ ద సర్జరీస్ అండ్ ఆల్. అదే మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ద సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చినప్పుడు వీ విల్ ట్రై టు మేక్ ద ఎక్స్పెల్ అనమాట. ఐదర్ వీ కెన్ బ్రేక్ ద స్టోన్ ఆర్ వీ కెన్ త్రూ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం దాన్ని ఎక్స్పెల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో హోమియోపతి విల్ ట్రీట్ ద కరెంట్ కండిషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫ్యూచర్ బైల్ సెక్రీషన్ని మొబిలైజ్ మంచి కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తుంది, కొలెస్ట్రాల్ మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. వీ హ్యావ్ డెఫినెట్లీ ద గుడ్ రిజల్ట్స్. సో కంగారు పడాల్సిన లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, సర్జరీకి ఇమీడియట్గా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ యూ ట్రై ద మెడిసిన్స్, హోమియో కేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ వాడండి. యూ విల్ గెట్ డెఫినెట్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది, పెయిన్ తగ్గిపోతుంది. సో యూ విల్ ఫీల్ బెటర్ అండ్ మీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే వీళ్ళకి బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, వాంతి వచ్చినట్టుగా ఉంటుంది, ఏ తినాలనిపించదు, తిన్నా కూడా వెంటనే వాంతులు, కొంతమందికి వాటర్ వామిటింగ్స్ ఉంటాయి, కొంతమందికి సాలిడ్ ఈవెన్ ఫుడ్ ఆల్సో ఇమీడియట్లీ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ వీ కెన్ డూ ద గుడ్ రిజల్ట్స్ వీ కెన్ గెట్ త్రూ హోమియో కేర్ ఇంటర్నేషనల్. సో అంటే చాలా మందికి ఉంటది అనమాట అపోహ, ఇంత పెయిన్ వస్తుంది వెంటనే సర్జరీకి వెళ్ళిపోవాలి, హోమియోపతి వాడితే మనకి ఏంటంటే చాలా లేట్ రిజల్ట్స్ ఉంటాయని. సో వాటన్నిటి గురించి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.